హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారబ్బా? నేనైతే మనిషిని బాగున్నా, మనసైతే బాలేదు. మీరందరైతే బావుండాలనైతే కోరుకుంటున్నాను. ఇంకా నా మనసు ఎందుకు బాలేదు, ఏంటి అనే విషయాన్నయితే వీడియోని పూర్తిగా చూస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడొచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజులయితే నేనే స్టిచ్చింగ్ జేషినా. అవి 2 కూడా ఒకటే రోజు కటింగు, ఇంకా స్టిచ్చింగు మొత్తం గూడా ఒకటే రోజు చేషినాననమాట. అవి ఏ రోజు చేసినా, ఎందుకు చేసినా అనేదైతే మీతో షేర్ జేసుకోవాలనుకుంటున్నాను. వీడియోనైతే పూర్తిగా చూడడానికి ట్రై జేస్తారనుకుంటున్నా. ప్లీజ్ అబ్బా! మీరందరూ కూడా నా వీడియోని పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేస్తారనేసైతే కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియో పూర్తిగా చూస్తేనే నిజంగా నేనేం చెప్తున్నా అనే విషయాన్నయితే మీకు అర్థమవుతది. కొద్దిగా చూసి ఆపేస్తే మాత్రం అస్సలు అర్థం గాదు. అందుకే మొత్తం చూడండి. మీకు బోర్ కొట్టదనే అనుకుంటున్నాను. అట్లాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇస్తారనైతే కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఆ విషయం అయితే చెప్పేస్తాను. ఏమైందంటే నేను సాటర్‌డే రోజు సాయంకాలం నైట్ అయింది నేను సిటీకొచ్చేసరికి ఊరు నుండి. ఇక వచ్చిన తర్వాత మరుసటి రోజు సండే కదబ్బా! పొద్దున కనీసం ప్రశాంతంగా ఒక 2, 3 గంటలు కూడా లేకుండానే నాకు మళ్ళీ అయితే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. అది ఎవరి గురించంటే మా చిన్న పాప వాళ్ళ హాస్టల్ నుండయితే ఫోనొచ్చింది. ఏమైందంటే మా చిన్న పాపకైతే కడుపు నొప్పేస్తుందంట. అందుకని జెప్పేసి వాళ్ళు ఫోను జేసి, "ఇట్లా మీ పాప కడుపు నొస్తుందంటున్నారు సార్, వచ్చి తీసుకెళ్తారా?" అని జెప్పి ఫోను జేశారంట మా ఆయనకి. నిజంగా విన్న వెంటనే ఫస్టయితే నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే నేను శనివారం రోజు సాయంకాలమే కదబ్బా ఇక్కడొచ్చింది. ఇంకా మా పాప అప్పుడే ఒక్క మాట చెప్తే నేను తనని ఒకటేసారి తీసుకొనొచ్చేదాన్ని. ఇంకా నేనైతే మళ్ళీ రిటర్ను మా పాప హాస్టల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఊరికి వెళ్ళాలంటే నిజంగానే ఏడుపొచ్చింది. ఒకవైపు నాకు హ్మ్, ప్రాణం సహకరిస్తలేదు అనంటే, ఇంకా అవతల మా పాప ప్రాణం ఇంకా విలువైంది. తనకి ఎట్లా ఉంది ఏంటనేసైతే టెన్షన్ ఎక్కువ. ఇంక ఈ 2 గుర్తుకొచ్చి నాకైతే మస్తు ఏడుపొచ్చింది. మా ఆయనైతే "అప్పుడే వెళ్తావా?" అనేసి అన్నాడు. ఆ టైంకొచ్చేసి 10:30, 11 ఆ టైం అయితుందనుకుంటా. నేను ముందు రోజు నైట్ లేట్‌గా ఇంటికొచ్చానని చెప్పేసి అసలు నిద్ర అయితే చాలా ఎక్కువొస్తుంది. ఇంకా ఆ టైంకి అట్లా కన్ను ఇట్లా మూసుకుంటుందో లేదో అప్పుడే ఫోను జేసి మా ఆయన ఈ విషయాన్నయితే చెప్పిండు. చెప్పిన వెంటనే నిజంగా ఏడుపొచ్చేసింది. ఇక్కడ ఏమైందంటే నేను సిటీకి రావడానికి ఒక కారణం ఉంది. అది ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూయించిన బ్లౌజులయితే 2 గూడా నాకు ఒకామె ఇచ్చింది. అయితే "అక్క నాకు వీలు కాదేమో" అనంటే, "పర్వాలేదు లేట్ అయినా సరే" అని చెప్పి ఇచ్చింది. కానీ నేను తీసుకొని అప్పటికే వారం రోజులకు ఎక్కువే అయ్యింది. ఇంకా ఆమె నన్ను నమ్మి ఇచ్చిన తర్వాత మరీ లేట్‌గా చేసి ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళకేవో అవసరాలుంటాయి గదా! అని చెప్పేసి వాటిని కుట్టి తొందరగా ఇచ్చేస్తే ఇంక నేను ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా టెన్షన్ ఉండదని చెప్పేసి హైదరాబాద్‌కైతే వచ్చేసాను. అది గూడా కాకుండా నేనైతే చాలా రోజుల నుంచి బ్లౌజులయితే స్టిచ్చింగ్ చేయడం లేదబ్బా! నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా ఊర్లు తిరగడం తోటి నాకు గిరాకీ తీసుకోవాలంటే కూడా ఇబ్బందిగా అయిపోయింది. అంటే నేను తీసుకున్నవి వాళ్ళకి టైంకి ఇవ్వకపోతే ఇంకా మాట పోతుంది కదా! అని చెప్పేసి అసలు గిరాకీ ఏం తీసుకోవట్లేదు. నన్ను పెద్దగా ఎవరు అడగట్లేదు. ఆమె లేక లేక అడిగి మరీ ఇచ్చిపోయింది. అందుకని జెప్పేసి రిటర్న్ చేద్దామంటే ఆమె గూడా తీసుకోనని కుట్టియక్క లేట్ అయినా సరే అని అన్నదని జెప్పేసి ఇంకా బలవంతంగా అయితే తీసుకున్నాను. అయితే సండే రోజే కుట్టేద్దాము అనుకున్నాను. ఇంకా మా పాపకి ఇట్లుందని ఫోను చేసేసరికైతే ఆ రోజుకప్పటికప్పుడు కట్ చేసి 2 కుట్టాలంటే అవ్వదేమో అని చెప్పేసి హాస్టల్ వాళ్ళకైతే మేడం వాళ్ళకి ఫోను చేసి ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అడిగితే ఇట్లా కడుపు నొస్తుంది అని అన్నారు. అయితే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పాననమాట. మేడం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది నేను రావడానికి. మీరే ఒక్కరోజు చూసుకోండి. నేను మరుసటి రోజొచ్చి తీసుకెళ్తా అంటే వాళ్ళైతే సరేలేమ్మా అని జెప్పేసి అన్నారు. ఇంకా సగం ప్రాణం పాప మీద పెట్టుకొని ఇంకా సోమవారం రోజైతే ఆ బ్లౌజులనైతే మొత్తం గూడా కుట్టేసాను కటింగ్ చేసి. ఆ పనితో పాటుగా నేనింక ఇక్కడ ఊరికొచ్చేస్తే మా ఆయనకి బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బందయిపోతుందని జెప్పేసి ఆయన ఇడిచిన బట్టలు అన్నీ ఉతికేసి ఇంట్లో వాటర్ అన్నీ పట్టేసి ఆయనకైతే అన్నీ రెడీగా ఉంచేసాను. ఇక మరుసటి రోజు ఇంక పొద్దున్నే అయితే బయలుదేరిపోయి పాప హాస్టల్ దగ్గరికైతే వచ్చేసాను. మా పాపను చూస్తే నిజంగా చాలా డల్‌గా అయిపోయింది. తనకి బాగానే ఇబ్బందిగా ఉన్నట్టుంది. అందుకే మనిషి అయితే బాగా వీక్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి తీసుకొని ఊరికైతే వచ్చేసాను. వస్తూ తనకి హాస్పిటల్‌కి చూయిద్దాం అనుకున్నాను కానీ, నాకైతే మా పాప లగేజీ ఒక 2 బ్యాగులున్నాయి. ఇంకా నావి కొన్ని బట్టలుండడం వల్ల నేనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేకపోయినా. ఇంక డైరెక్ట్ ఇంటికే వచ్చేసాను. మంగళవారం రోజు
మధ్యాహ్నం ఆ టైంకొచ్చేసాను. వచ్చిన తర్వాతయితే వీడియోలేమి తీయలేదు. దారిలో గూడా నేనేం తీయలేదు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా గానీ నేను టైంకు తినకుండా జర్నీ చేస్తున్నాను కాబట్టి మనిషికైతే అసలు ఓపిక లేకుండా పోతుంది. ఇంకా ఆ టైంలో నాకు వీడియో తీయాలంటే కూడా అస్సలు ఓపిక రాలేదు. అందుకే ఏం తీయలేదు. ఇదొచ్చేసయితే మంగళవారం రోజు ఏమి వీడియో తీయడానికి ఓపిక లేదు. ఇంక ఇదొచ్చేసి బుధవారం రోజు తీసింది. బుధవారం అయితే పొద్దున్నే అయితే మా పాప హాస్టల్ నుండి తీసుకొచ్చిన బెడ్‌షీట్లు, బట్టలు మొత్తం అన్నీ గూడా ఒకటేసారి అయితే నానబెట్టేసుకున్నా ఉతకడానికి. అప్పటికి ఇంట్లో అయితే అన్నము, పుండుకూర పప్పు అయితే చేసేసాను. మా అత్తమ్మ అయితే ఇంక బయట పనులన్నీ చేసుకొని, మా అత్తయ్య సర్ది పెట్టుకొని కూలికైతే ఎళ్ళింది. ఇక ఇంట్లో ఇల్లు ఊడవడం, బయట ముగ్గులేసుకోవడం ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ బట్టల దగ్గరకైతే వచ్చేసాను. మా బాబయితే స్కూలుకి వెళ్దామని జెప్పేసి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. ఇక మా బాబు మామూలుగా స్కూల్ డ్రెస్సే కదా అని స్కూలుకి వెళ్ళిన తర్వాత అయితే పిల్లలుండి ఈరోజు సివిల్ డ్రెస్ ఏసుకురమ్మన్నారంట టీచర్ వాళ్ళని జెప్తే, మళ్ళీ వాడు బ్యాగ్ అక్కడ ఉంచేసి రిటర్న్ మళ్ళీ ఇంటికొచ్చి సివిల్ డ్రెస్‌నయితే వేసుకొనైతే వెళ్తున్నాడు. స్కూల్లో 10థ్ క్లాస్ పిల్లలకు సంబంధించి ఏదైనా యాన్యువల్ ఫంక్షన్ అన్నా, లేదంటే ఏదో ప్రోగ్రామ్ ఉంది అని అనుకుంటున్నాను. వాడికి కూడా సరిగ్గా తెలవదంట. సడెన్‌గా చెప్పేసరికి ఇంటికొచ్చి మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాడు డ్రెస్ చేంజ్ చేసుకొని. ఇక్కడైతే మా పాప బట్టలతో పాటుగా ఇంకా మా అత్తయ్య వాళ్ళవి, మా మామయ్యవి కొన్నుంటే మా బాబువి అన్నీ కూడా బట్టలయితే నానబెట్టేసి ఉతికేస్తున్నా. ఈ బట్టలన్నీ ఉతికేసరికి నిజంగా నాకైతే నడుము చాలా లాగేస్తది. ఇంకా మా ఆయనతో చెప్తే ఏమంటాడంటే, "కొన్ని కొన్ని ఉతుక్కోవచ్చు గదా!" అని అంటాడు గానీ, ఆ కొన్ని అట్లాగే ఉంచేసి మరుసటి రోజు ఉతకాలంటే నాకు వచ్చే ఐడియా ఏంటంటే, మరుసటి రోజుకి ఇంకా మళ్ళీ ఈడుస్తాం కదా! అప్పుడుకు గూడా ఎక్కువనే అయిపోతాయి. అవి గూడా నేనే ఉతకాలి. ఎందుకని చెప్పేసి మొత్తం అన్నీ గూడా నేను ఒకటే రోజు ఉతకడానికి ట్రై చేస్తాను. ఇంకా బట్టలన్నీ గూడా నానబెట్టేసి ఉతికేసుకున్న తర్వాత అయితే మా పాప బెడ్‌షీట్‌లయితే నీళ్ళలోంచి తీసేసాను. ఈమె చిన్న పిల్ల గదా! అక్కడ దుమ్ములో కొంచెం యూజ్ చేస్తారు కదా! అట్లనే డస్ట్ ఉండిపోతది. ఇంకా అందుకే వాళ్ళకి నీట్‌గా ఉంటే బెస్ట్ అని జెప్పేసి ఎప్పుడు హాస్టల్ నుండి ఇంటికొచ్చినా గూడా ఆమె బెడ్‌షీట్‌లనైతే తీసుకొచ్చుకోమని చెప్తాను నేను. ఇక వాళ్ళొచ్చినప్పుడల్లా నేను ఇట్లా ఉతికేసి నీట్‌గా జేసి పంపిస్తా ఉంటా. ఈ బట్టలు, బెడ్‌షీట్‌లు అన్నీ ఉతికేసి ఆరేసిన తర్వాతనైతే ఇంకా పొయ్యి మీదయితే వేడి నీళ్ళు మా పాపకు పెట్టేసి ఆహ్, మా పాపకైతే తలస్నానం చేయించాను. బట్టలన్నీ గూడా ఇట్లా గోడ మీదయితే ఆరేసుకున్నా చూడండి. మాకు మిద్దె పైన తాళ్ళేం కట్టుకొని లేవనమాట. అది గాక పక్కన వర్క్ నడుస్తుంది. మొత్తం డస్ట్ అయిపోతదని జెప్పేసి ఇంకా ఇట్లా గోడ మీదయితే బట్టలన్నీ గూడా ఆరేసాను. పొయ్యి మీదయితే నీళ్ళు మళ్ళీ నా కోసమయితే పెట్టుకున్నాను. ఇంక అప్పటికి పొయ్యి అయితే చల్లగా అయిపోయింది. ఇంక దాంట్లో కొంచెం కట్టె ఉంటది కదా! అది వేశాను. వేస్తే గాలికైతే అదంతట అదే పొగనట్లా కాసేపు వదులుకుంటూ ఇంక పొయ్యయితే అదంతట అదే వెలిగింది. ఇట్లా ఎంతసేపటికి వెలుగుతదని కాసేపు అట్లాగే చూస్తే నిజంగానే అదంతకదే వెలిగి మండింది. చూడ్డానికైతే భలే అనిపిచ్చింది నాకు. ఇంక తర్వాతనైతే నేను కూడా రెడీ అయిపోయి మా పాపని తీసుకొని హాస్పిటల్‌కైతే వచ్చేసాను. నిజంగా చెప్తున్నా గానీ పాపని హాస్పిటల్‌కి తీసుకొని రావాలంటేనే భయమైతుంది. ఎందుకంటే మా పాపకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా సార్ ఏం చెప్తాడో ఏమో అని చెప్పేసి ఒక మూల భయం అయితే బాగానే ఉంది. కానీ అట్లా బయటికి తెలియకుండా అయితే ఉన్నాను. కానీ ఇంకా మా పాప ప్రాబ్లమ్ చెప్పగానే సార్ అయితే స్కానింగ్ అయితే రాసిండు. స్కానింగ్ తీయించిన తర్వాత సార్ దగ్గరికి వెళ్లి మళ్ళీ కలిస్తే పాపనైతే ఇక్కడనే అడ్మిట్ చేస్తాము. ఇక్కడనే ఉండాలి అని చెప్పేసి అన్నాడు. నాకు సార్ చెప్పిన మాటలకైతే అసలు ఏడుపైతే వచ్చేసింది. నిజంగా ఒక్కదాన్నే వెళ్తే ఎప్పుడు గూడా నాకు ఏడుపు రాలేదు గానీ, ఇప్పుడు మాత్రం ఏడుపొచ్చేసింది సార్ చెప్పిన మాటలకైతే. అంటే మా చిన్న పాపకొచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉంది కడుపులో అయితే. అందుకని జెప్పేసి ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. లేదంటే ఎక్కువ ఇబ్బందయిపోయే అవకాశం ఉందని జెప్పి అన్నాడు. ఇంకా నాతో అయితే డబ్బులు లేవు ప్రస్తుతానికి. ఇంకా అట్లా అడ్మిట్ చేయాలంటే గూడా మా పాపని నేను చూడలేకపోతా అని జెప్పేసి సార్‌తో అయితే, "సార్ ఇప్పటికైతే మెడిసిన్ రాయండి. తర్వాత అయితే చూస్తా. ఇప్పుడైతే అమౌంట్ ఏం లేదని" చెప్పేసి ఇంకా తీసుకొనొచ్చేసాను. అంటే అప్పటికి గూడా నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకా కొన్ని సాలకపోతే మా ఆయన గూడా ఏసిండు ఫోన్‌లో. ఇంకా డబ్బులు పెట్టి చూయించడానికి కూడా వెనకాడట్లేదు కానీ, టైంకి అమౌంట్ గూడా ఉండాలి కదబ్బా! అవన్నీ చూసుకోవాలి. అది కాకుండా తనని అట్లా అడ్మిట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. భయంగా ఉంది నాకైతే. అందుకే ఇంకా ధైర్యం సరిపోలేదు. అందుకే తీసుకొని ఇంటికొచ్చేసాను. ఇక్కడైతే ఇంకా ఆమె మెడిసిన్ అయితే యేసుకుంటుంది.
దీనికోసమే నా మనసైతే అస్సలు బాలేదబ్బా! పిల్లలకి కనిపించకుండా అయితే బయటికి కనిపియనీయకుండా ట్రై చేస్తున్నా గానీ, మనసులో అయితే అసలు ఆలోచిస్తే ఏడుపొచ్చేస్తుంది. ఇంకా పక్కన మా ఆయన గూడా లేడు. మా ఆయనుంటే అయితే మాత్రం ఖచ్చితంగా ఏడ్చేసేదాన్ని. అప్పటికి మా ఆయనతో చెప్పుకొని గూడా ఏడ్చినా కొంచెం. కానీ ఎక్కువగా చెప్తే ఆయన గూడా భయపడతాడు. అక్కడ దూరంగున్నాడు. ఎందుకు భయపెట్టాలని చెప్పేసి మామూలుగా అయితే చెప్పేసి ఇంకా మామూలుగా నేను కంట్రోల్ చేసుకొని ఇంకా చెప్పేసి మామూలుగా మాట్లాడి పెట్టేసానబ్బా! నిజంగా నాకే కష్టమొచ్చినా భరిస్తా గానీ, మా పిల్లలకేమన్నా అయిందంటే మాత్రం అస్సలు తట్టుకోలేను. ఏ కష్టమొచ్చినా నాకే రావాలి దేవుడా అనైతే దేవుడినైతే మొక్కుకుంటున్నాను. ఇంతకంటే ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదబ్బా! నిజంగా దేవుడి దయ వల్ల తొందరగా తక్కువ కావాలి మా పాపకని మొక్కుకుంటున్నాను.